ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీల బరితెగింపు, వెదజల్లుతున్న కాలుష్యంపై పీసీబీ సీరియస్. గురజానపల్లి లంపకలోవ ఫ్యాక్టరీలు 2-3 రోజులు సీజ్ చేసే అవకాశం. గతంలో పవన్ కళ్యాణ్ ఆదేశంతో వాటిలో తనిఖీలు చేపట్టే అధికారులు. లంపకలోవ ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్య వ్యర్థ జలాలు వెదజల్లుతున్నట్టు గుర్తింపు. శుద్ధి చేయకుండా నేరుగా పంట పొలాల్లోకి. రెట్టింపు సామర్థ్యంతో గురజానపల్లి ఫ్యాక్టరీ. షోకాజు నోటీసులు, నిర్లక్ష్యంగా జవాబులు. దీంతోనే చర్యలకు పీసీబీ సమాయత్తం అన్నట్టు. ఓవరాల్గా అదొక కక్ష సాధింపే ఆయన ఫ్యాక్టరీ. అసలు ఏ ఫ్యాక్టరీలోనైనా సరే ఒక్కటంటే ఒక్క రొయ్యల ఫ్యాక్టరీలో నుంచైనా వచ్చేది పరిశుద్ధ జలాలు ఏమైనా వస్తాయా? వాటిని ఎక్కడికి మళ్లించడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా? లేదు మన రాష్ట్రంలో. ఇప్పుడు ఇదే నిజమైతే టోటల్గా అన్ని ఆక్వా ఫ్యాక్టరీలు మూసేయాలి ఖచ్చితంగా. వాటి వల్ల ఇబ్బంది ఎదురవుతుంది, దానికి పరిష్కారం లేదు. ఆ పరిష్కారం ఏంటన్నది ఆలోచించడం మానేసి మనకి నచ్చనటువంటి వాళ్ళ వ్యాపారాలు మూసేయాలి, దానికి ఈ కారణం అనేది పెట్టుకుంటే కనుక బాగానే ఉంటుంది. భవిష్యత్తులో రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇది కొత్త సంప్రదాయం మనం నేర్పుతున్నాం, వ్యాపారాలను మూయించడం, వ్యాపారాలు తీయించడం అన్నట్టు. దెన్ రేపొద్దున వాళ్ళు అదే పని చేస్తారు కదా. ఇదివరకు వాళ్ళది ఎక్కడో 1 చోట 2 చోట్ల అట్లా జరిగింది అన్నటువంటి దాన్ని హైలైట్ చేసాం. ఇప్పుడు టోటల్గా అదే చేస్తున్నాం. షాపులు పగలగొట్టడం, లేకపోతే వ్యాపారాలు మూయించడం, ఇవన్నీ. రేపొద్దున ఎవరన్నా ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. అధికారం దిగిపోగానే వ్యాపారాలు వదిలేసి పారిపోవాలి, మళ్ళీ రాష్ట్రాలు విడిచి వెళ్ళిపోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్నటువంటి అంశం.